శ్రీ పంచగంగ 650 మిర్చి విత్తనాలు రైతులకు ఇప్పుడు సిరులు కురిపిస్తున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జులూరుపాడు మండల ఎస్ఎస్వి ఫెర్టిలైజర్ యజమాని అడప సురేష్ శ్రీ పంచగంగ 650 రకం విత్తనాలకు జిల్లాలో ఏకైక డీలర్గా ఉన్నారు. మండల వ్యాప్తంగా సుమారు 100 ఎకరాలలో 30 మంది రైతులకు సంబంధించి శ్రీ పంచగంగ విత్తనాలను అందించారు. ఈ విత్తనాలను వారి పొలాల్లో వేసిన రైతులు సిరులు కురిపిస్తున్నాయి. ఎకరాకు 20 నుంచి 30 క్వింటాల దిగుబడి వస్తుందని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ మిర్చి రకం విత్తనాలకు ఎలాంటి తెగుళ్లు లేకపోవడం, చెట్లు ఏపుగా పెరిగి పూత కాత చెట్టు మొదలుకొని చివరి వరకు ఇరగ కాయడంతో శనివారం కంపెనీ ఖమ్మం జిల్లా డిస్ట్రిబ్యూటర్ రవీందర్ ఆధ్వర్యంలో క్షేత్రస్థాయి సందర్శనలను ఏర్పాటు చేసి సుమారు 300 మంది రైతులను మిర్చి తోట వద్దకు తీసుకువెళ్లి శ్రీ పంచగంగ విత్తనాల దిగుబడిని రైతులకు చూపించారు. అది చూసిన రైతులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కాయ పొడవు బాగుంది, పైదాకా కాపు కాసింది, గ్రోత్ని ఇక్కడ బాగా వాయిస్ బ్యాక్గ్రౌండ్ వల్ల మీకు క్లియర్గా ఇది కనిపిస్తుండాలి. మాట్లాడేటప్పుడు చుట్టూ తిరిగి వేసినప్పుడు కాపు కనిపిస్తుంది. కింద కాపు కూడా ఒక తాలుకాయ కూడా కాలేదండి. మంచి ఉన్నాయి. గ్రామం జులూరుపాడు మండలం, భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్ అండి. జులూరుపాడులోని ఎస్ఎస్వి షాప్ నుంచి పంచగంగ వరి 3650 కొత్త రకం వెరైటీ తీసుకొచ్చామండి. ఒక ఎకరానికి 15 ప్యాకెట్లు అన్నీ ఇచ్చారు. వేసినాం, బాగా కాసింది, బాగా కాయ పొడుగు ఉంది, మంచి కలర్ వస్తుంది. ఎంత ఇది కాసినా కూడా గ్రోతింగ్ బాగుంది. ఫ్లవరింగ్ పూత ఇప్పుడు జనవరి 25 ఇంకా మంచి ఫ్లవరింగ్తోనే ఉంది, గ్రోతింగ్ ఉంది, కాయ మంచిగా వస్తుంది. కాయ సైజు కూడా బాగుంది, సన్న రకం సైజు బాగుందండి. ఆ చీడపీడలు మనకి ప్రమాదంలో ముంచుకొని వస్తుంటాయి. ఇటువంటి వాటిని తట్టుకొని కూడా నిలబడి ఇటువంటి టైంలో మనకి మంచి దిగుబడి ఇచ్చి రైతులకు కూడా అనుకూలంగా ఉండి వాళ్ళని కూడా కాస్త ఇటువంటి ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడేయించగలిగేటటువంటి రకాలను ఎంచుకోవడం మన భవిష్యత్తుకు కూడా చాలా మంచిదండి. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే పంచగంగా సీడ్స్ గతంలో వీళ్ళది బిజిలీ ఇచ్చామండి. 100% వైరస్ తట్టుకొని చాలా బాగుండే రకమే. దానికంటే ఇంకా 2-3 కొత్త రకాలు వచ్చినాయండి. దాంట్లో రోహిణి అనేది ఒకటి, ఇది 650 అండి. ఇప్పుడు ఇది ఇంకా ఇంప్రూవ్డ్ రకం అండి, బాగా సన్నము. రెండవది బాగా దగ్గర, చెట్టు కూడా కుదురుగా వెడల్పుతో పాటు కూడినటువంటి హైటు, ఎత్తు. దీంతోపాటు మనకి రైతులకు కూడా బాగా చూడండి, మీరు ఒకసారి మీకు క్రాప్ చూపిస్తే బాగా తామర పురుగు తట్టుకొని ఈ టైంలో కూడా కింద నుంచి పైదాకా ఆకు చివరి వరకు కొమ్మ చివరి వరకు కూడా మంచి కాయ సేమ్ ఒకటే సైజు ఉండి సైజు తగ్గకుండా మంచిగా దగ్గర కాపు ఉండి దిగుబడి అత్యంత, ఇది నాకు తెలిసి మన రైతు వారిగా ఇది ఎన్ని క్వింటాలు వస్తుందండి మీరు ఏమనుకుంటున్నారు? అంతే కదా, అదే అండి మినిమం. ఇప్పుడు దీంట్లో స్టాండర్డ్గా 30 క్వింటాలు దీని పైన ఉంది. ఇది 40 క్వింటాల వరకు రీచ్ అయిద్దని చెప్పేసి అని ఇక్కడ మన రైతులు కానీ మనం కానీ అంచనా వేస్తున్నాం. ఇప్పుడు నేను చెప్పింది కదండి, వీళ్ళందరూ కూడా వ్యవసాయం చేసే రైతులే, ఇక్కడిక్కడ లోకల్లో ఉన్నవాళ్ళే. వాళ్ళ తోటల పక్కన ఉంది కాబట్టి రోజు దీన్ని పక్క నుండి వీళ్ళు వచ్చి చూసుకొని పోతారు. ఇదేంది కొత్త ఇత్తనం, చాలా బాగుందని చెప్పేసి అని వాళ్ళు వచ్చి చూసిపోతున్నారని రైతు చెప్తున్నారు. దీనికి ఇప్పుడు మనం కూడా రాబోయే పరిస్థితుల్లో వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా ఇటువంటి రకాన్ని ఎంచుకొని మంచి దిగుబడి వచ్చే రకాలని మనం కూడా మనతో పాటు 10 మందికి చెప్పి మనతో పాటు వాళ్ళని కూడా వేయించుకోగలిగితే మనం బాగుంటామండి, రైతులు బాగుంటారు, అందరూ బాగుంటారండి. దీన్ని ఒకసారి మీరు కూడా దృష్టిలో పెట్టుకొని దీన్ని వేయగలరని ఆశిస్తూ 3650 అండి ఈ రకము, పంచగంగా సీడ్స్, ఔరంగాబాద్. నా పేరు రవీందర్ రావు అండి, నేను డిస్ట్రిబ్యూటర్ ఖమ్మం అండి. మీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకి ఎస్ఎస్వి సీడ్స్ అండి, మీకు గుండెపూడి రోడ్డుకు వస్తుంది, జులూరుపాడు సురేష్ అండి. ఆయన దగ్గర దొరుకుతుందని ఈ జిల్లా మొత్తం కూడా ఎక్కడ వేరే వాళ్ళ దగ్గర దొరకదండి, ఆయన దగ్గర దొరుకుతుంది. మీరు ఆయన నుండి ఆయన సంప్రదించి వారి దగ్గర తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము.